ఆయన ఆశయం 94లో మీకు గుర్తుందో లేదో, మన బార్కాస్ అంటే మనం ఏదైతే పోలీస్ గ్రౌండ్ అంటామో ఆ రోజుల్లోని ఆ గ్రౌండ్ అంతా ఓపెన్గా ఉండేది. అక్కడ ప్రజల వద్దకే పాలన అని చెప్పి నందమూరి తారక రామారావు గారు పెట్టారు. అక్కడికి మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చేవారు. నేను మొన్న ఏం చేశానంటే బూత్ లెవెల్లోని కింద లెవెల్లోని రియాలిటీ గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది, ఎందుకంటే నాయకుడు అనేవాడు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కనబడే కొన్ని దాఖలాలు మనం చూస్తుంటాం. లేకపోతే సగం బిల్డింగులు కట్టి మేము కట్టవలసింది మీరు కట్టుంటే బాగున్నాం ఇలాంటి మాటలు చూస్తుంటాం. కానీ అయ్యన్న పాత్ర గారు స్టైలే డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే అది నేను ఈరోజు మొదలుపెట్టండి 5 ఏళ్ళలో కంప్లీట్ చేయాలని డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఏ కాలేజీలైనా తీసుకున్న ఐటీ కాలేజ్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సంస్థల్లో. అలాగే నేను ఈరోజు ఏమనుకున్నానంటే ఇక్కడికి వచ్చాక ఒక 40 ఏళ్ళ క్రితం ఏదైతే ఇక్కడ కాలనీల్లోని పట్టాలు ఇచ్చారు, ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చిన తర్వాత అయ్యి 2-3 చేతులు మారిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లులు కట్టుకున్న తర్వాత వాళ్ళ చేతుల్లో ఆ పట్టాలు ఎవరి దగ్గర లేవు. వాళ్ళు ఈరోజు ఆ ఇంట్లో ఉంటున్నా కూడా అది ఆ సొంత ఇల్లు కానట్టు ఉంది. ఆ భూమి కూడా వాళ్ళ సొంతం కదా ఏంటనే భయంతో ఉన్నారు. అలాగా ఉంటున్నారు. కానీ రేపు ఉదయం ఎవరన్నా వచ్చినా ఏ గవర్నమెంట్ అని నోటీస్ ఇచ్చినా ఏం చేసినా కానీ దానికి ఆన్సరబిలిటీ ఏంటి? నేను పాత గవర్నమెంట్లో కూడా నేను అడుగుతుంది అంటే 5 ఇయర్స్లోని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చిన పట్టం ఉన్నప్పుడు వాలంటీర్లు పెట్టారు, ఆ వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థ ఉంది. మరి ఎవరు కూడా ఈ సమస్య మీద దృష్టి పెట్టకుండా ఉన్నారు. నేను ఏం చేశానంటే నేనేదో అనుకున్నానంటే ఒక 10-20 మందికి ఆ సమస్య ఉంటుందేమో అని ఊరికే అడిగితే ఇక్కడున్న లీడర్స్ కానీ మురళి గారు కానీ లేకపోతే మిగతా లీడర్స్ అంతా వచ్చి అసలు పట్టాలనేది ఎవరికీ లేవనేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకని ఈరోజు ఏం చేశానంటే ఈ ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం భాగంగా ఈ 1-2 వార్డుల్లోని వచ్చి నేను వాళ్ళ సమస్యలు అడిగినప్పుడు సుమారుగా ఇక్కడ 1500 మంది 2 వార్డుల్లో ఉంటే 800 ఇల్లుల వరకు ఈరోజు ఆ పట్టాలు వచ్చే విధంగా ఉన్నాయి, రావాల్సింది ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది చెల్లదని చెప్పి ఈ పేపర్ చిత్తు కాగితంలా చూస్తున్నారని చెప్పి వాళ్ళ బాధల్లో ఉన్నారు. కాబట్టి ఆ సమస్యని ఇమీడియట్గా తీర్చి ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు కూడా మీ ఇల్లు ఏదో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళడం కాకుండా ఎంఆర్ఓ గారే ఇక్కడికి వస్తానంటే వచ్చి ఆ సమస్యను విని ఇమీడియట్గా నేను ఏంటంటే వితిన్ 1 మంత్లో నాకు సొల్యూషన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. దాన్ని నేను స్వయంగా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. 2 స్తంభాలు పెరిగిన స్తంభాలన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. మీ పేనార్పాలెం వెళ్ళక తెలుస్తుంది. దానికి ఎలక్ట్రికల్ డిఈ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 4వది ఏంటంటే శానిటేషన్ విషయంకి వస్తే మనకి ఇక్కడికి శానిటేషన్ కొంచెం చెత్త పెరిగిపోయి ఆ స్టాఫ్ కూడా కొంతవరకు ఉండాలి. 10 ఉంటే అవ్వదు. ఏం చేశారు, ఎవడేం తెచ్చుకోలేదు, ఇష్టం వేశారు. కానీ అలా ఉండకూడదు, ఎలర్ట్గా ఉండాలని చెప్పి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఆయన సచివాలయానికి సంబంధించిన సిబ్బందిని ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో జ్వరాలకు వచ్చి ఎక్కువ మంది వస్తున్నారు. ఆ స్టాగ్నెంట్ అయ్యే దోమలు కానీ ఎక్కడ ఉంటాయి, డిటీరేట్ అవుతుంది హెల్త్ కూడా, అది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ శానిటేషన్ విషయం మీద కూడా దృష్టి పెట్టడం, దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా జరగడానికి అని చెప్పి 1-2 వార్డులు ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం అంతా పాల్గొంటున్నారు కాబట్టి నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగిందని చెప్పి